ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు ఆయన కృప మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆరాధించు దేవుడు ప్రార్థన ఆలకించువాడు. మనము ఏ వేదనతో ఉన్నామో, మనము ఏ సమస్యతో ఉన్నామో, మనము ఏ బాధల్లో ఉన్నామో, మనము ఏ కష్టంలో ఉన్నామో మనము చెప్పుకోవడానికి మనము ఆరాధించే మన తండ్రి మనకున్నాడు. ఆయన యొద్దకు వెళ్ళి, నా తండ్రి, నా సమస్య ఈ విధంగా ఉంది, నా బాధ ఇది, నా కన్నీళ్లు ఈ సమస్యను బట్టి వస్తున్నాయి అని మన హృదయంలో ఉన్న గోడంతా ఆయనకి చెప్పుకోగలిగితే ఆయన మన మనవి ఆలకించువాడే ఉన్నాడు. మనం ఆరాధించు దేవుడు సర్వశక్తి గల దేవుడు, ప్రార్థన ఆలకించువాడు. ఉద్యోగ విషయమై బాధపడుతున్నావా? సంతాన విషయమై బాధపడుతున్నావా? అప్పుల బాధలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి బాధపడుతున్నావా? నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావో దేవుని పాదాల చెంతకు వెళ్ళి నీ మనవి ఆయనకు చెప్పుకోగలిగితే అది ఏ సమస్య అయినా, ఎంత గడ్డు సమస్య అయినా కానీ ఆయన నీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. నీ మనవి విని ఆయన నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగించువాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన మనవి ఆలకించాలంటే మన మనవి ఏ విధంగా ఉండాలి? ఒక నిశ్చయత, ఒక స్పష్టత ఉండాలి. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్య ఖచ్చితంగా దేవునికి చెప్పాలి. నువ్వు ఏ బాధల్లో ఉన్నావో, నీకేమి కావాలో నిశ్చయముగా అది ఒక నిశ్చయతతో దేవుని గురించి తెలియపరచాలి. ఉద్యోగంలో ప్రమోషన్ రావాలా? అప్పుల బాధలు తొలగిపోవాలా? ఆత్మీయ జీవితంలో ఎదగాల? కుటుంబంలో అవసరం తీర్చబడాలా? అది ఏదో స్పష్టంగా నువ్వు దేవునికి తెలియపరచగలిగితే, అంతేకాదండి, నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. మనసారా నీవు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా నీ ఎదుట దేవుడు ఉన్నాడు అనుకొని నువ్వు ఆయనకు చెప్పుకోగలిగితే నీ మనవి దేవుడు ఖచ్చితంగా ఆలకించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన నువ్వు ఏ సమస్యను బట్టి మరి కన్నీళ్లతో ఉన్నావో తెలియదు. నువ్వు దేవునికి మనవి చేయి, దేవుని జీవితంలో అద్భుతమైన కార్యము చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రనైనా. ఈ దినమందు నీ పాదాల చెంత ఈ రీతిగా నీ వాక్యాన్ని ధ్యానించుకునే కృప మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నైనా మీరు మనవి ఆలకించే దేవుడు గనుక మరి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు నీ పాదాల చెంత వారు హృదయంలో ఉన్న మరి విషయాలు ఏవైతే చెప్పుకుంటూ ఉన్నారో వారి మనవి ఆలకించి వారి జీవితంలో మీరు మేలు చేసి దుఃఖమును తొలగించి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ దినమందు వారి అవసరాలు మీరు తీర్చండి. ఈ దినమందు అక్కర్లు తీర్చండి. ఈ దినమంత కృపాక్షేమలతో నింపి మహిమను పొందమని, సంతోషంగా ఆనందంతో జీవించుటకు మీ కృపను సమృద్ధిగా అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.